అని క్రొత్త నిబంధన భక్తులు మరింత ఎలిబరేట్గా మాట్లాడారు. ఆ దూత ఎవరో కాదు, మరియ గర్భాన పుట్టిన నజరేతులో పుట్టిన ఆ యేసే ఈ దూత, ఈ దూతే ఆ యేసు, ఆ యేసే మనం ఎదురు చూస్తున్న క్రీస్తు. ఇంత క్లారిటీగా మాట్లాడి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక్కసారి ఆ మలాకి గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ మలాకి గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి సుమారు 3 వచనాలు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ కూడా కనబడుతుంది యెహోవా దూత. ఇలా అడుగడుగున ఆది కాండ నుంచి మలాకి వరకు, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ మనం చూసినా దేవుడు అనే వ్యక్తిత్వంలో, దేవత్వం అనే తత్వంలో చెప్పండి 3 వ్యక్తిత్వాలు మనకు కనబడుతూనే వచ్చాయి. ఇవన్నీ కలిపే యోహాను ఏమంటో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, చెప్పండి, ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ